వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే కెరీర్ గైడెన్స్ గురించి ప్రతి ఒక్క వీడియోస్ అనేటువంటి మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో కావడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ లైక్ ఎడ్యుకేషన్లో కానీ కెరీర్ గైడెన్స్లో కానీ అండ్ అలాగే జాబ్స్ గురించి మీకు క్లారిఫై కావడం జరుగుతుంది. ఈరోజు జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూడడం ద్వారా క్వాలిఫికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే శాలరీ, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మన జాబ్ యొక్క రోల్ వచ్చేసి డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, ఈ జాబ్ అనేది ఫుల్ టైమ్ జాబ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ అనేది. సో ఎలిజిబుల్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ అండ్ అలాగే డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో మ్యాక్సిమం ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విత్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఇందులో క్వాలిఫికేషన్స్తో పాటు స్కిల్స్ కూడా మ్యాండేటరీగా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇందులో వచ్చేసి మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ, సో ఇలా డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ జాబ్ కాబట్టి టైపింగ్ సంబంధించి కూడా మీకు చాలా స్పీడ్గా టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్కిల్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మనకు ఒక ఆఫీస్ సెటప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం ఆఫీస్కు వెళ్ళి జాబ్ చేయాల్సిన పని లేదు కాబట్టి, ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే ఒక సెటప్ లైక్ ఒక డెస్క్టాప్ లేదంటే ల్యాప్టాప్ అండ్ వైఫై కనెక్షన్, సో ఒక రూమ్ అనేది మనం ఒక ఆఫీస్ లాగా ఏర్పరచుకోవాలి. అండ్ మీకు స్కిల్స్లో ఈమెయిల్ హ్యాండ్లింగ్ కూడా కంపల్సరీగా రావాలన్నమాట. అండ్ అప్రాక్సిమేట్లీ మనం చూసుకున్నట్లయితే డ్యూటీ అవర్స్ అనేటువంటిది మార్నింగ్ మీకు 10 AM లేదంటే 9 AM అనేది లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ కంపెనీ ఇచ్చినటువంటి ఆ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత కంపెనీ ఇచ్చినటువంటి ఆ డైలీ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మీరు డైలీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క జాబ్లో టార్గెట్స్ అనేటువంటి కామన్. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోండి. డిగ్రీ ఉన్నా ఇంటర్మీడియట్ ఉన్నా ఇలాంటి మళ్ళీ వర్క్ ఫ్రమ్ సంబంధించినటువంటి జెన్యూన్ జాబ్స్ మళ్ళీ మనకు రావు. వచ్చినప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. యాజ్ దట్ ఎక్స్పీరియన్స్ లాగానే మీకు యూజ్ అవుతుంది. కంపల్సరీగా అప్లై చేసుకోండి. మేబీ డైలీ 8 hours ఆఫీస్ డ్యూటీ ఉంటుంది, వీక్లీ వీకెండ్స్ ఉంటాయి. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే మేబీ అప్రాక్సిమేట్లీ మనం ఇంత ఉండొచ్చు అని మనం ఎగ్జాక్ట్లీగా చెప్పలేము. సో అప్రాక్సిమేట్లీ 20,000 ఎబోవ్ అనేది శాలరీ ఉండొచ్చు అని చెప్పేసి మనకు అంచనాగా చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి మీకు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేటువంటిది మీరు ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నారో, ఏ స్కిల్ అయితే వాళ్ళు మ్యాండేటరీగా చెప్పారో అవి కంపల్సరీగా మీ రెజ్యూమ్లో ఉండాలి. మన రెజ్యూమ్ కూడా మీకు పాత రెజ్యూమ్ కాకుండా కొత్త రెజ్యూమ్ స్టార్ట్ చేయండి. అందులో మొత్తం ఫిల్అప్ చేసేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మీ రెజ్యూమ్ సెండ్ చేయండి. నేను మీకు ఎవరికి సెండ్ చేయాలి, ఎక్కడ అప్లై చేయాలని డీటెయిల్స్గా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రెజ్యూమ్ అనేది సెండ్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి మీకు కాల్ రావడం జరుగుతుంది. అందులో HR ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇలాంటి మీకు మరిన్ని జాబ్స్, ఎడ్యుకేషన్ అండ్ అలాగే కెరీర్ గైడెన్స్ గురించి, వర్క్ ఫ్రమ్ జాబ్స్ గురించి సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ అలాగే ఫాలో ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో వీక్లీ ఈ పేపర్ అనేటువంటిది పర్ మంత్ 49 రూపీస్ సబ్స్క్రిప్షన్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్క జాబ్స్, ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ ఉద్యోగులు, అన్ఎంప్లాయ్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ మీకు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ పేపర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కోసం వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.